సాయంత్రం लेडीज गणपति भी है तू बराबर हल भाई तू हल हेलो काय సంబంధించిన భూములను గత ప్రభుత్వము ఫార్మాసిటీ పేరు మీద దాదాపుగా 15-16 వేల ఎకరాల మా గిరిజనుల ఎస్ఎస్టీల భూములు తీసుకున్నది. ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ పాదయాత్రలు చేసి పొర్లు దండాలు పెట్టి బుర్జలలో దిగి అయ్యో మీ భూములు ఓనియం ఆ రోజు ముసలు కన్నీరు గార్చి మీ పక్షాన మేము ఉంటాం, మీకు ఏమైనా అయితే మేము గుండ్లకు మాకు ఫస్ట్ బుల్లెట్ దెబ్బలు మేము తింటాం, మేము చచ్చినాక మా శవాలు లేపినాకనే మీకు భూములు పోతాయి, మీరు జద్దురు అన్నారు. కానీ ఈరోజు మా తండాలు ఎక్కడ చూసినా ఏ తండాలో చూసినా పోలీసు బూట్లు ఫస్ట్ కనబడుతున్నాయి. ఎక్కడ ఇట్లా భూమిలో ఒక ఇత్తనం ఎత్తమంటే ఈరోజు పోలీసు బండి అక్కడ వచ్చి ఆగుతుంది. నిన్న ఇక్కడ ఒక అర్ధ ఎకరా భూమిలో సాఫ్ చేయడానికి దాదాపుగా 100 మంది పోలీసులు ఈ ఆకుపచ్చని ఈ పచ్చటి భూములలో ఈ రోజు నెత్తుటి ఏరులై పోలీసుల పహరాలలో మా బతుకును నాశనం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర వన్నుతున్నది. ఆ రోజు ఈ ఫార్మాసిటీని మేము ఎత్తేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ భూములను మీకు ఇస్తాం, ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఫార్మాసిటీని రద్దు చేస్తే మా గిరిజనులంతా ఇక్కడ ఉన్న ఎస్సీలంతా ఎంతో సంతోషపడతాం అనుకున్నాం. కానీ మీరు వచ్చి ఫార్మాసిటీని రద్దు చేసి ఇది 4th సిటీ కడతామని చెప్పారు. అయ్యో ఇది కూడా ఏదో మంచిగా ఉంది అనుకుంటున్నాం. కానీ మా భూములన్నీ గుంజుకుంటారు, లమ్మడోళ్ళ భూములు గుంజుకుంటారు, ఎస్సీల భూములు గుంజుకుంటారు, ఎస్టీల భూములు గుంజుకుంటారు. కానీ మీ వర్గాలకు సంబంధించిన రెడ్ల భూములన్నీ కాపాడుకుంటారు. మా భూములను ప్రొవిటెడ్లో పెడతారు. మీకు ఎన్ని భూములు కావాలో లావణి భూములు ఇచ్చేసినాం, పురం భోగుల భూములు ఇచ్చేసినాం, ఫారెస్ట్ భూములు తీసుకున్నారు. పట్టా భూములుగా కొన్ని మా ప్రేమతో కొన్ని ఇచ్చినాం, తీసుకున్నారు. కానీ మిగిలిన భూములను ప్రొవిటెడ్ లో తీసేయరండి ఆయన అంటే మా పేర్లో ఉన్న పట్టా భూములను నువ్వెవడవు మా భూములను ఎక్కించుకోవడానికి. ఈరోజు గ్రీన్ ఫీల్డ్ రోడ్ పేరు మీద 330 ఫీట్ల రోడ్ను ఈ పక్క ఒక 10 కిలోమీటర్ల దూరంలో, ఈ పక్క ఒక 5 కిలోమీటర్ల దూరంలో రోడ్లు ఉండగా, నేషనల్ రోడ్లు ఉండగా ఈ 330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏం అవసరము? ఇది మొత్తం గ్రీన్ ఫీల్డ్ రోడ్ మొత్తం మా లంబాడి తండాలకు సంబంధించిన తండాలు పోవడానికి, మా తండాలకు సంబంధించిన మా లంబాడీలకు సంబంధించిన భూములు మాత్రమే పోతూ ఉన్నాయి. ఈ ప్రాంతం నుండి ఒక పెద్ద వరద పోతుంది ఇబ్రాహీంపట్నం చెరువుకు. ఈ నీళ్లు పోతేనే ఇబ్రాహీంపట్నం చెరువులో పెద్ద ఎత్తున నీళ్లు వస్తాయి. కనీసం కనికరం లేదా? ఎందుకు ఈ 330 ఫీట్ల ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ పక్కన ఆనుకొని ఉన్న ఈ తండాకు సంబంధించిన 300 ఎకరాల భూమిని మీరు ప్రొప్రైటరీ లిస్ట్ లో పెట్టిరు. ఒకడు వచ్చి చెప్తాడు ఇది ప్రభుత్వం తీసుకుంటలేదు, మేము ప్రభుత్వంతో మాట్లాడుకుంటాం, నీకు ఎన్ని కావాలో చెప్పండి అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ రోజు మంత్రులు కుట్రలు చేస్తున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మీద ఒక లీడరు, ఇంకో కన్స్ట్రక్షన్ తో ఇంకో లీడరు, ఒక దిక్కు రెవెన్యూ శాఖ మంత్రి మాకు రక్షణ కల్పించారని ఆయన మా భూములకు రక్షణ కల్పి అంటే ఆయన కంపెనీ ఈ రోజు మా భూములన్నీ మింగడానికి కుట్ర చేస్తున్నది. మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే మొన్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో లగాచర్లలో అదేవిధంగా అదానికి అల్లునికి కట్టబెట్టడానికి కుట్రవన్నీరు. అక్కడ లంబాడీలు ఎదుర్కొని ఎన్ని కేసులైనా ఎన్ని కొట్లాటలైనా జైళ్లకు పోయి ఇక్కడ వాళ్ళ భూములను రక్షణ కల్పిస్తే ఈ రోజు ఈ ప్రాంతంలో మరో 330 ఫీట్ల రోడ్డు గ్రీన్ ఫీల్డ్ రోడ్ మీద ఈ రోజు కూడా మా లంబాడీల
మా లంబాడీల భూములపైనే పడ్డారు. ఎందుకంత కుట్ర? నీకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే మా భూములు లాక్కోవడమా మీ ఉద్దేశం? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా లంబాడీల భూమి చుట్టే పడ్డారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి అర్థం చేసుకోవాలి. మీ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చింది ఈ రోజు లంబాడీలు. ఈ రాష్ట్రంలో 60 నియోజకవర్గంలో లంబాడీలు ఓట్లేస్తేనే రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. కొడంగల్లో లంబాడి బిడ్డలు ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి సీఎం అయినా అని చెప్పినావు. కానీ ఈ రోజు ఎవరైతే నీకు ఓట్లేసి గెలిపించారో వాళ్ళ నోట్లనే మట్టి కొట్టి వాళ్ళ కడుపునే వాళ్ళ భూములను లాక్కోవడానికి కుట్ర జరుగుతూ ఉన్నదని చెప్పి మేము లంబాడి హక్కుల పోరాట సమితిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నుండి డిమాండ్ ఏంది? ఈ గ్రీన్ ఫీల్డ్ 330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ను రద్దు చేయాలి. రెండవది 300 ఎకరాలు ఏదైతే పట్టా భూములు ఉన్నాయో ఆ పట్టా భూములను ప్రొహిబిటెడ్ లిస్టు నుండి తీసేసి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు పట్టా చేయాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఎక్కడికక్కడ మా తండాల జోలికి రావద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఇలా ధర్నా చేస్తే వీళ్ళకి మద్దతుగా, ఇలా ఉద్యమానికి మద్దతుగా లంబాడి హక్కుల పోరాట సమితి ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గారికి అదేవిధంగా రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాంబాల్ అన్న గారికి, అదేవిధంగా కిషన్ నాయక్ గారికి, అదేవిధంగా ఇక్కడ స్థానిక సర్పంచ్లకు, ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుంటుందో మరి అక్కడ పృథ్వీవన్న గారు వెళ్ళడం జరుగుతుంది. మరి ఇది అన్యాయం అని చెప్పి నిలదీయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్ననే మన కర్తాల్ మండల కేంద్రంలో మరి హైటెన్షన్ వైర్ల గురించి కూడా అక్కడ పోరాటం చేస్తున్నప్పుడు పృథ్వీవన్న గారు కూడా అక్కడికి రావడం జరిగింది, అక్కడ కూడా నిలిపివేయడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 4 మండలాలు కర్తాలు, కందుకూరు, యాచారం, మాడుగుల్, ఈ 4 మండలాల సమీపంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ దాదాపుగా 37 ఎకరాల ఫారెస్ట్, 37,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. మరి ఇక్కడ గత ప్రభుత్వము ఇక్కడ ఫారెస్ట్ దట్టమైనటువంటి ఫారెస్ట్ ఉంది. మరి ఇక్కడ ఫార్మసిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మరి గత ప్రభుత్వము మరి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి మరి ఫార్మసిటీ కోసము మరి ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఫారెస్ట్ ల్యాండ్లో ఔషధ నగరిని ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పట్ట పొలాలు ఉన్నాయో, అశాండ్ పొలాలు ఉన్నాయో ఇక్కడ ఫార్మా యూనివర్సిటీ, ఫార్మా టౌన్ సిటీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆ రోజు 19,000 ఎకరాలు కొనుగోలు చేయాలని చెప్పి మరి 14,000 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో మరి భూసేకరణ చేసినప్పుడు ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, స్వయాన ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడికి వచ్చి మరి ఏదైతే కేసీఆర్ గారు తప్పడుగులు వేస్తుండు, కేసీఆర్ గారు ఇక్కడ ఫార్మసిటీ తీసుకొస్తుండు, మరి కేసీఆర్ గారు ఫార్మసిటీ తీసుకొచ్చింది పద్ధతి కాదు, అది పొరపాటు అని చెప్పి ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో 4 మండలాలు ఇక్కడ మహేశ్వరం కాన్సెసి, ఇటు పక్కన ఇబ్రాహీంపట్నం కాన్సెసి, అటుపక్కనేమో కల్వకుర్తి కాన్సెసి, మరి 3 కాన్సెసిల ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఏమని ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా భూములను, ఫార్మా కంపెనీలను రద్దు చేసి మా ప్రభుత్వం వస్తే ఎక్కడైతే పేదవాళ్ళ దగ్గర కేసీఆర్ గారు భూసేకరణ చేసిండో మరి ఆ భూములను మళ్ళీ రద్దు చేసి పేదవాళ్లకు కేటాయిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు కేసీఆర్ గారు 19,000 ఎకరాలు కొనుగోలు చేయాలని నిర్ణయం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి రద్దు చేస్తానని చెప్పినటువంటి
వాళ్లకు రద్దు చేసి పొలాలు ఇచ్చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఇక్కడ 30,000 ఎకరాలు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసము ఏదైతే ఫీచర్ సిటీ కోసం కొనుగోలు చేయడానికి మరి ఏ విధంగా ఆలోచిస్తుండో ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అటు పక్కన 13 కిలోమీటర్ దూరంలో ఏదైతే సాగర్ హైవే ఉంది, నేషనల్ హైవే, ఇటు పక్కన ఏదైతే 5 కిలోమీటర్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ దూరంలో శ్రీశైలం హైవే ఉంది. మరి ఇంత పెద్ద 2 హైవేలు పెట్టుకొని మధ్యలో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును మరి ఎందుకు చేయాలనుకుంటున్నావు? మరి ఆయన నాకు వాస్తవంగా చెప్పాలంటే మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేయాలనుకుంటున్నా, లేకపోతే ఇక్కడ ఇంకేమైనా చేయాలనుకుంటున్నా? మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా గిరిజన సోదరులు ఇప్పటిదాకా పృథ్వన్న గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇప్పటిదాకా విన్నవించడం జరిగింది. ఏమని విన్నవించడం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ కులాల భూములు ఎక్కడ కూడా కొనుగోలు చేయలేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీల పొలాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలను మాత్రమే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి ఇప్పటిదాకా మా లంబాడి సోదరులు చెప్పడం జరిగింది. ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే మీరు చేసుకున్నటువంటి ఆర్ఆర్ రోడ్డు నుంచి RRR లింక్ రోడ్డు 330 ఫీట్ల రోడ్డు అంత అవసరం ఏముందని చెప్పి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే ఉన్నవాసం చెప్తున్నాం, ఏదైతే ఈరోజు మా గిరిజనులకు, మా దళితులకు, మా బీసీ సోదరులకు ఈరోజు మీరు అన్యాయం చేస్తున్నారు, ఆ రోజేమో మేము న్యాయం చేస్తామని చెప్పి మా ఓట్లు లాక్కున్నారు. ఈరోజు మమ్మల్ని ముడ్డి మీద తన్నుతుర్రు. ఈరోజు ఒక్కరు కూడా దాదాపు 6 నెలల నుంచి ఒక్కరు కూడా కంటికి కునుపు లేకుండా, నిద్ర లేకుండా మా తాండాలలో భయభ్రాంతులకు గురి చేస్తుర్రు. అంటే పోలీసు వాళ్ళు ఇప్పుడే వచ్చేసిర్రు. మేము తెలియకుండా కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే పోలీసు వాళ్ళు వచ్చేసిర్రు. అంటే పోలీసు వాళ్ళు గతంలో మా తాండాలు గ్రామాలకు దూరంలో ఉండేది. మరి పోలీసు వాళ్ళు అంటే భయపడతారు, తాండాలలో ఒక పోలీసు కనిపిస్తే భయపడతారు. మరి ఇలాంటిది మొన్ననే నేను రావడం జరిగింది. మరి ఆర్డో గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, దాదాపు 100 మంది పోలీసులు. మా రైతులేమో 50 మంది ఉంటే 100 మంది పోలీసులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తాం. మా పృథ్వీరాజ్ అన్న గారు కూడా మాకు తోడు ఉండాలి, మా మీడియా సోదరులు కూడా మాకు తోడు ఉండాలి. ఖచ్చితంగా పోరాటం చేసి మా లంబాడి సోదరులు, బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల పక్షాన మా ఏదైతే మా హక్కుల పోరాట సమితి ఉందో మరి మేము కూడా మీతోనూ చావైనా బతుకైనా మీతోనే మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై శివాల.